కురిచేడు మండలం యూటీఫ్ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల పరిషత్ సమావేశం హాలులో జరిగిన ఈ కమిటీ సమావేశంలో గౌరవ సలహాదారులుగా ఏ సింగరయ్య, బి లక్ష్మయ్య, గౌరవ అధ్యక్షులుగా ఎస్కే ఖాదర్ వలి, అధ్యక్షులుగా అన్నెం శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎం శ్రీనివాసరావు, అసోసియేట్ అధ్యక్షులుగా డి జాన్ బాబు, మహిళా సహా అధ్యక్షురాలుగా కె హిల్డా నైటింగేల్, కోశాధికారిగా కె పూర్ణచంద్రరావులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డివిజనల్ బాధ్యులు పాల్గొన్నారు. మారుతున్నటువంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఒక్కోదాన్ని అంచనా వేయాలి. ఒక ఆయన అంటాడు, కోతులు మూతులన్నీ ఎర్రగానే ఉంటాయని చెప్పాడు. మీరందరూ ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్లు మారినంటనే మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని అనుకోవటం కాదు. ఏదైనా మనం పోరాటం చేయకుండా, మన అంశాల మీద నిలదీయకుండా ఎవరూ మనకి ఇప్పటి వరకు మనం సాధించుకున్నటువంటి అంశాల్లో ఏ ఒక్క అంశం కూడా, ఏ ఒక్క హక్కు కూడా ఉన్న బలంగా రాలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రధానమైంది. ఉన్న బలంగా రాలేదు. జీవితాలు త్యాగం చేసినటువంటి ఉద్యమ నాయకులు ఉండడం ద్వారా, సంఘాన్ని నిలబెట్టడం ద్వారా మనం ఈరోజు కొన్ని హక్కులు, కొన్ని రాయితీలు సాధించుకున్నాం. అయితే గత 15 సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి అంశాలు ఒక్కొక్కటిగా జారిపోతూ ఉన్నాయి. మనందరం చూసాం. గత ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి కనుక చూస్తే, ఒకవేళ అదే విధానాలు కనుక కొనసాగేటట్టయితే రాబోయే కాలంలో కురిచేడు మండలంలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలల సంఖ్య సగానికి తగ్గిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.